తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం కాస్త సంఘర్షణ, ప్రతి విషయంలో కూడా ఏదో తెలియనటువంటి, ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అంతేనా, తమకు తెలీదు, ఒకరికి చెప్తే వినము అనేటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక మీ శ్రేయోభిలాషులు కానీ, జీవిత భాగస్వామి కానీ చెప్పిన మాటలు కాస్త ఒకటికి 2 సార్లు వాస్తవమా కాదా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో కానీ, అన్నీ తమకే తెలుసునేటువంటి ఒక రకమైన అహంభావంతో కానీ కొన్ని నిర్ణయాల వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక ఆర్థికపరమైనటువంటి కొన్ని చికాకులు మాత్రం బాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరైతే ఆదుకుంటారో, ఎవరైతే తమకు అమృత హస్తాన్ని అందిస్తారో అనుకున్నటువంటి విషయాలలో కూడా సమయానికి వాళ్ళు మొహం చాటు వేయటం, ఇది కాస్త అవునా, మనుషులు ఈ విధంగా కూడా ఉంటారా అనేటువంటి ఒక రకమైనటువంటి భావం, ఒక రకమైనటువంటి ఆ నిరుత్సాహం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తనలో కూడా ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక శుభకార్య నిర్వహణలో కొంత ధనాన్ని మీరు వెచ్చించడం, కొంత ధనాన్ని మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కొత్త పనులలో నూతనమైనటువంటి కొన్ని పనులు ఆరంభించడంలో కూడా ఏదో తెలియనటువంటి ఒక జాఢ్యం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్యలో అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అవివాహితులకి ప్రేమ వ్యవహారాలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు మాత్రం కుదిరేటువంటి అవకాశం కూడా, నిశ్చయమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. విద్యార్థులు కాస్త కృషి చేయండి, ఎక్కువగా కృషి చేయాలి, తద్వారా అనుకూల ఫలితాలు మీరు పొందవచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త మీ శుభవార్తలు వినడానికి కానీ, చక్కని ఫలితాలకు కానీ కాస్త వేచి ఉండండి. చక్కని ఫలితాలు, చక్కని వార్తలు మీరు అందుకోవడంలో మాత్రం వారాంతంలో శుభవార్త వినే అవకాశం మాత్రం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, అంగారక స్తోత్రాన్ని చక్కగా నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.